నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై సీఎం చంద్రబాబు నివేదిక. ఏపీలోని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం. ఏపీ ప్రభుత్వం పట్ల సినీ పెద్దలకు కృతజ్ఞత లేదని పవన్ కళ్యాణ్ ఆవేదన. ముఖ్యమంత్రిని కలవకపోవడంపై అసంతృప్తి. గత ప్రభుత్వ వేధింపులు మరిచారంటూ చురకలు. 13వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య. వికసిత భారత్ కు ఆంధ్రప్రదేశ్ వాటాగా 2047 కల్లా 2.4 లక్షల కోట్ల డాలర్ల జీఎస్డీపీ సమకూర్చాలి అని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం చతుర్ముఖ వ్యూహం అనుసరించనున్నట్లు నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో వివరించారు. తూర్పు తీరాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రాన్ని ఆగ్నేయ ఆసియా ముఖద్వారంగా మారుస్తామని ప్రకటించారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ 2047 పై బ్లూ ప్రింట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శించారు. ఏపీలోని మానవ వనరులు, సహజ వనరుల అనుకూలతను ఉపయోగించుకొని వచ్చే 22 సంవత్సరాల్లో దాదాపు 15% వరకు వార్షిక వృద్ధి రేటు సాధిస్తామని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని $42,000 తీసుకు వెళ్లాలి అని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను గతిశీలంగా తయారు చేయాలి అనేది తమ సంకల్పమని ఆయన తెలిపారు. నైపుణ్యవంతమైన మానవ వనరులు ఏపీ ప్రధాన బలమని సీఎం తెలిపారు. దేశంలో అందరికంటే ముందు సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా తెలుగు సమాజం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని ఆనందం వ్యక్తం చేశారు. దాన్ని మరింతగా పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి ఐటీ హబ్లు, పటిష్టమైన డిజిటల్ మౌలిక వసతులు కల్పించి స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించబోతున్నట్లు వివరించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దల వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసేందుకు కూడా సినీ ప్రముఖులు ముందుకు రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సినీ రంగాన్ని, అగ్ర నటులను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిందో అప్పుడే మర్చిపోయారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వ్యక్తులను కాకుండా పరిశ్రమ అభివృద్ధిని మాత్రమే దృష్టిలో ఉంచుకుంటుందని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ నుంచి అందిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన రీతిలోనే స్వీకరిస్తాను అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్న సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని ఆయన చెప్పారు. 13వ డివిజన్ మెగా టౌన్షిప్ ఆర్చి ఏరియాలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా 15 లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్ పనులకు, 45 లక్షలతో చేపట్టే రోడ్ల పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానిక కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి మందగించిందని తెలిపారు. ఈ ప్రాంతంలో వైసీపీకి ఓటు బ్యాంకు లేదని, అభివృద్ధి నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి, సంక్షేమం ఈ దృష్టి సారించి సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. నిధులకు ఎలాంటి కొరత లేకుండా దశలవారీగా చేపడుతున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఒక ప్రణాళిక చేస్తూ ప్రతి ఒక్కటి కూడా ప్రజలు సంతృప్తి చెందేటట్టుగా సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకువెళ్ళి సమర్థవంతంగా పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడలో రోడ్ల నిర్మాణం కోసం అడిగినవి లేవనకుండా నిధులు ఇస్తున్న చంద్రబాబు గారు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో బడ్జెట్ని, మన వచ్చే రాబడిని ఇవన్నీ చూసుకుని దాని విడతల వారికి ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఈ రోజున పెన్షన్లు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు రావాలని ఆలోచనతో ఒక్కొక్క నెల ఒక్కొక్క టైప్ ఆఫ్ కేటగిరీకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అంతా కూడా సిస్టమేటిక్గా పరిపాలన చేయటం వల్ల వాళ్ళ అభివృద్ధి అనేది భారతదేశంలోనే ఒక ముఖ్యమైన రాష్ట్రంగా
కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లోకి వచ్చిందంటే కేవలం 9 నెలల్లో అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. అందువల్ల ఆయనకి సహకరించే విధంగా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని సువివరంగా చర్చించుకొని దాంట్లో నిజాలు అటు ప్రతిపక్ష పార్టీ చెప్పే మాటలు కావచ్చు, పాలకపక్షం కావచ్చు, వీటిలో నిజాలు తెలుసుకుని మీ అందరూ కూడా నిజానికి న్యాయానికి ఎప్పుడు కూడా సమర్థన తెలియజేయాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటూ ఈ రోజున ఈ రోడ్ల నిర్మాణం కోసం సుమారు మరి మా కార్పొరేటర్ గారు ముమ్మినేని ప్రసాద్ గారి కృషితో కార్పొరేషన్ నుంచి సుమారు 48 లక్షలు దాకా తీసుకొచ్చి రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళు నిధులు లేవనకుండా ఇస్తున్న మున్సిపల్ మినిస్టర్ గారు అదేవిధంగా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. కలియుగ ప్రత్యక్ష దైవం దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణ కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. శ్రీనివాసుని దయతో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని, పాడి పంటలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం మానవ ప్రయత్నానికి కలియుగ దైవం వెంకటేశ్వరుని ఆశీస్సులు అండగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం 37 రామకృష్ణాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు బోండా ఉమామహేశ్వరరావుకు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆధ్యాత్మికత ప్రతి ఒక్కరిలో ఉండాలని, ఆ క్రమంలోనే సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం, పెద్ద సంఖ్యలో భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి కళ్యాణ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా నిర్వాహకులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ లడ్డు ప్రసాదం, డాలర్, కండువా, స్వామివారి ప్రసాదం అందజేశారు. ఎస్ఎస్ఎఫ్ ప్రాంత అధ్యక్షులు టి విష్ణు, ఎస్ఎస్ఎఫ్ ప్రాంత సంయోజక్ తులసి ప్రకాష్, కోశాధికారి పులుసు వెంకటేశ్వరరెడ్డి, జిల్లా సహ కన్వీనర్ శివకుమార్, విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ ఉపాధ్యక్షులు రాఘవరాజు, విహెచ్పి ప్రచార ప్రసార విభాగం ప్రముఖ ఓంకార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామకృష్ణాపురం సెంట్రల్ నియోజకవర్గంలో ఫ్లైఓవర్ కింద ఆ శ్రీనివాస కళ్యాణం సమరనేత సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఆ స్వామివారి కళ్యాణోత్సవం ఈరోజు శనివారం సాయంత్రం పూట చేసుకోవడం సంతోషం. ఆ స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రంలోని 6 కోట్ల మంది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఏ సమస్యలు లేకుండా ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ, ఆ స్వామివారి ఆశలతో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి. దానికి మానవ ప్రయత్నంతో పాటు ఆ గోవింద స్వామి, శ్రీనివాస స్వామి వారి యొక్క ఆశీస్సులు అండా కూడా ఉండాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా షష్టిపూర్తి సినిమా నిర్మాణం చేయడం జరిగిందని టాలీవుడ్ సీనియర్ నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా ఏ కుమారుడు కుమార్తె అయినా చూడలేనిది ఏమైనా ఉందంటే అది వారిని కన్న తల్లిదండ్రుల పెళ్లి మాత్రమేనన్నారు. అటువంటి కన్నబిడ్డలు చూడగలిగిన తల్లిదండ్రుల పెళ్లి షష్టిపూర్తి అన్నారు. ఇటువంటి మహత్తర కథను తీసుకొని దానికి పూర్తి హంగులు జోడించి తెలుగు సాంప్రదాయం ప్రతి ఒక్కరికి చేరవేసే క్రమంలోనే షష్టిపూర్తి సినిమా తీయడం జరిగిందని, ఈ నెల 30వ తేదీన సినిమా రిలీజ్ అవుతున్నట్లు రాజేంద్ర ప్రసాద్ వివరించారు. ప్రముఖ సినీ నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒకప్పటి హీరోయిన్ అర్చన, నేటి తరం హీరోయిన్ ఆకాంక్ష సింగ్, హీరో రూపేష్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న షష్టిపూర్తి సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్, పెనంలూరు శాసనసభ్యుడు బోడే ప్రసాద్ హాజరై ట్రైలర్ రిలీజ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ షష్టిపూర్తి సినిమా అచ్చతెలుగుతనం ఉట్టిపడే సినిమా అన్నారు. నేటి తరం పిల్లలు తమ తల్లిదండ్రుల పెళ్లి వేడుకను చూసే అవకాశం లేదని, అటువంటి పిల్లల సమక్షంలో మరోసారి తల్లిదండ్రులు పెళ్లి వేడుకగా షష్టిపూర్తి మహోత్సవం జరుపుకుంటున్నారన్నారు. కుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా షష్టిపూర్తి అని
సమ్మర్ స్పెషల్గా రాబోతున్న ఈ సినిమా ఈ నెల 30వ తేదీన థియేటర్లోకి రాబోతున్నట్లు చెప్పారు. హీరో, చిత్ర నిర్మాత రూపేష్ మాట్లాడుతూ ఆయి ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ఉండబోతుందని చెప్పారు. సినిమా నిర్మాణ సమయంలో ఏ విషయానికి రాజీ పడలేదని, షష్ఠిపూర్తి అనేది తెలుగు ప్రజలకు ఎంత విలువైనదో ఆ విలువ చాటేలా చిత్ర నిర్మాణం చేశామన్నారు. అలనాటి హీరోయిన్ అర్చన మాట్లాడుతూ తాను షష్ఠిపూర్తి వంటి మంచి సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిత్ర హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ తెలుగు సినీ ప్రేక్షకులు తనని ఎంతో ఆదరిస్తున్నారని, మంచి కథాంశంతో కూడిన షష్ఠిపూర్తి సినిమాలో అగ్రనటులైన రాజేంద్ర ప్రసాద్, అర్చన వంటి వారితో కలిసి నటించడం ఎంతో సంతోషాన్ని, మరువలేని అనుభూతిని అందిస్తుందని చెప్పారు. చిత్ర దర్శకుడు పవన్ ప్రభా చిత్రంలోని ముఖ్యాంశాలను వివరించారు. ఈ ట్రైలర్ రిలీజ్ వేడుక సందర్భంగా చిత్రంలో ఇళయరాజా కంపోజ్ చేసిన ఏదో ఏదేదో పాట సంగీత ప్రియులను మెస్మరైజ్ చేసేలా ప్రత్యేకంగా వినిపించింది. అందరూ యాక్టర్లకి లేని ఏకైక అదృష్టం నా ఒక్కడికే ఉందా? ఇది అందరికీ ఉంటుందా? ఏంటి అనంటే వయసుకి తగినట్టుగా వేషాలు. ఏమండి, ఇప్పుడు నేను నిజ జీవితంలో 60 ఏళ్ళు అయినప్పుడు మా పిల్లల నుంచి తప్పించుకున్నాను. ఎవడు షష్ఠిపూర్తి అంటాడో పెళ్లి చేస్తారేమో నాకు అని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాయి. సినిమాలో తప్పల చచ్చినట్టు షష్ఠిపూర్తి నాకే షష్ఠిపూర్తి. ఒక కొడితే పూర్తిగా కొట్టండి, లేకపోతే కొట్టకండి. నాకు ఆ అదృష్టం నటుడిగా నాకు కలగటం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తే, షష్ఠిపూర్తి ఎందుకు చూడాలి? షష్ఠిపూర్తి అనేది ఎందుకు సినిమా? మీ అందరి ముందు నటుడిగా నేను 48 సంవత్సరాల నుంచి సినిమాలో పనిచేస్తున్న నేను తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి మన యొక్క వాల్యూస్ని తెలియజేసే సినిమాలని అనేకం చేసే అదృష్టాన్ని భగవంతుడు నాకు ఇస్తే, ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనం ఏమండి పాట అంటే పెళ్ళికి పాట ఉందండి, చావుకి పాట ఉందండి, మీకు షష్ఠిపూర్తికి లేదు అంటే తగిలిచ్చేశారు. షష్ఠిపూర్తి పాటతో సహా అది ఎవరు చేశారు? ఇళయరాజా గారు. ఎక్కడ ఇళయరాజా అండి? ఎక్కడ ప్రేమించి పెళ్ళాడు దగ్గర నుంచి, లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఇళయరాజా అండి, మామూలు ఇళయరాజా కాదు. అందులో ఇవాళ ఇక్కడ మా పవన్కి ఎంత టేస్ట్ ఉంది అని అంటే కనుక ఒక పాటని కీరవాణి గారితో రాయించారు. ఆ కీరవాణి గారు ఎంత ఎక్సైట్ అయ్యి రాశాడు అంటే మీరందరూ ఆశ్చర్యపోతారు. ఆ సినిమాలో ఇది చూస్తే, ఆ మాటలు చూస్తే ఎవరికైనా కళ్ళము నీళ్ళు వచ్చేస్తాయి. అలా రాసి పారాశాడు. ఓరి ఏంటి కీరవాణి గారి దగ్గర ఇంత రచయిత ఉన్నాడా అని. పైగా ఇక్కడ చూడండి, అసలు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే కీరవాణి గారిని పట్టుకొచ్చింది ఎవడంటే చైతన్య ప్రసాద్. ఈ చైతన్య ప్రసాద్ గురించి మీకు నేను చెప్పక్కర్లా. ఎందుకు అంటే ఇవాళ ఎవరు వివిఐపి అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర విఐపీలు ఎవరు చచ్చిపోయినా సరే ఇతని పాటేనండి. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిరాత అని రాసి పారేశాడు. అలా కనపడలేండి, కానీ ఇతను ముసలాడు. ఆల్రెడీ ఇందాక ఒప్పుకున్నాడు. నువ్వు ముసలాడివి, మర్యాదగా ఒప్పుకో. అలాంటి కథలు చేయకూడదు, చిన్న కథ చేసుకోవాలి. మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది అంటే చిన్న కథ చేయాలి. కానీ కల్చర్ని, మన కల్చర్కి, మన ఫ్యామిలీ బాండ్స్కి సంబంధించిన కథ చేస్తున్నాం షష్ఠిపూర్తి. ఇలాంటి కథని నేను చిన్న స్కేల్లో చూపించలేను. రాజేంద్ర ప్రసాద్ గారైనా కూడా, అర్చనమ్మ గారైనా కూడా, టెక్నీషియన్స్ అయినా కూడా ఎందుకు అవసరం అంటే కథకి అది అవసరం. అలాంటి టైటిల్తో మేము వస్తున్నాము, అలాంటి కథతో వస్తున్నప్పుడు అలాంటి టెక్నీషియన్స్ అవసరము, అలాంటి కాస్ట్ అవసరం. సో బడ్జెట్ తప్పకుండా అవుతుంది. కానీ నాకు ఎటువంటి భయం లేదు. ఎంత బడ్జెట్ అయినా, ఎన్ని కోట్లైనా కూడా రేపు సినిమా 30న వచ్చే శుక్రవారం రిలీజ్ ఉంది. నా డబ్బులు 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాయని నమ్ముతున్నాను. అండ్ రూపేష్కి రూపీస్ విషయంలో భయం లేదు. నాకు భయం ఒకటే అండి. ఎప్పుడైనా ఒక పని చేస్తున్నామంటే జాగ్రత్తగా చేయకుండా ఉంటే ఎవరో ఒక క్వశ్చన్ వేసి నిందేస్తే అది నాకు భయం. అక్కడ భయపడతాను సార్. డబ్బులు గురించి సార్, కష్టపడతాం, సంపాదిద్దాం. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే అన్నీ ఉన్నట్టే సినిమాలో. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ యాక్టర్. అందరూ ఒక మీటర్లో, ఒక మెజర్మెంట్లో కనిపిస్తూ ఉంటే
రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం ఎప్పుడూ చాలా స్పెషల్గా ఉంటారు. ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ ఫిట్ ఇంటూ ఎనీ ఫిల్మ్. I would just request you all to go and in theatre and watch it on big screen, because that family essence will make you cry, laugh, smile, fall in love again. And thank you, Pawan Garu, for giving me this opportunity to play Janaki. Thank you, Rupesh Garu, for making me a part of this family. Rajendra Prasad Garu, thank you for always being, an amazing co-star actor. I have worked with him in Bench Life, and I was looking forward to work with him in Shashti Purti. Archana Ma, I have always felt that warmth, that she was like a mother on set, and I never missed my mother on the set, so I can say that. I was very emotional to shoot this film because I was missing my father throughout the process of the film. Thank you. Our film is yours now on 30th May. Please do watch it. Very, very fortunate to be a part of this team because Ilaiyaraaja sir, Maestro Ilaiyaraaja sir, I have always dreamt to be a part of film where he has given the melodies. M.M. Keeravani Garu, it's like a dream. Totatarani Garu, Charan sir, thank you for being so generous and so nice always. Whenever I met them, whenever I meet them, it's like being a part of a lovely and elaborated family. And now you are a part of our family, so please do watch Shashti Purti. Thank you. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, సినీ హీరో ఆది, నాగ అశ్విన్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన తమన్, ఆది, నాగ అశ్విన్లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం దేవస్థానం అర్చకులు వేద ఆశీర్వచనంతో పాటు దుర్గమ్మ లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని దేవస్థాన అధికారులు అందజేశారు. अग्निर्वसुजिर्भव आदित्यायवदेयो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव धान्यं धनं वशुं बहुपुत्रलाभतो शतसंवत्सरं दीर्घमायुः सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते यस्यायिनो देवी दुर्गे देवी नमोऽस्तुते विमानानां सर्वेषां कनकदुर्गाम्बिका मल्लेश्वर स्वामिनुग्रहेण कलारङ्गायां संगीतरङ्गायां अभिवृद्धिप्राप्तिरस्तु आयुष्मान् ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీస్తే కనీసం దానిపై సమాధానం చెప్పే స్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏడాది కాలంలో హామీల అమలును అట్టకెక్కించిన ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించిన వైఎస్ జగన్ పై వ్యక్తిగత విమర్శల దాడి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో శాసన మండలి ప్రతిపక్ష నేత మాట్లాడుతూ తక్షణం ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం క్యాలెండర్ను ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించేందుకు జూన్ 4న వెన్నుపోటు దినంను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడంతోనే ఈ నిరసనను చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు లేవని ఆరోపించారు. రాష్ట్రానికి భారీగా నిధుల వరదను తీసుకువస్తున్నామని, ఉపాధి హామీ నిధులను తీసుకువస్తున్నామని ప్రకటించారు. దేశ చరిత్రలోనే జరగని విధంగా ఏప్రిల్, మే నెలకు సంబంధించి కూలీలకు వేతనాలను కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. ఈ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు? ప్రజల గురించి ఈ ప్రభుత్వం కనీసం ఆలోచించడం లేదని ఆయన నిలదీశారు. సుదీర్ఘంగా ఎవిడెన్స్తో పాటు ఆయన వచ్చి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం, దాని మీద నిన్న మొన్న ఈరోజు చూసాం. తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దలు కానీ, మంత్రులు కానీ, చోటాపాటా నాయకులు కానీ, వాళ్ళందరూ ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది రాష్ట్ర ప్రధానికి అందరూ చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ
ప్రశ్నకైనా సరే సూటుగా ఇది కాదు, ఇగో దీని వాస్తవం ఇదని చెప్పిన ఏ ఒక్క నాయకుడు చెప్పిన మాటను ఉందా దయచేసి మీ ద్వారా అడుగుతున్నాను. ఇంకో 10 రోజులు పోతే కరెక్ట్గా సంవత్సర కాలం ఈ ప్రభుత్వం ఎన్నికైన తేదీకి. అందుకే ఆనాడు ఆ రోజు ప్రజా విద్రోహ దినంగా, ఆ రోజు ప్రజలకు వంచించిన దినంగా ఆ రోజు నామకరణం చేసి మా నిరసన తెలుపుతామనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. కారణం దేనికి? ఇచ్చిన మాట నెరవేర్చలేదని, ఇచ్చిన మాట చేయలేదని, చేయకుండా చట్టాన్ని వచ్చి చేతితో తీసుకుంటున్నానని ఆ ఉద్దేశం నేను చెప్పడం జరిగింది. ఇది వాస్తవా కాదని మీ ద్వారా సూటిగా ఆ పెద్దలను కానీ సూటిగా ఈ రాష్ట్ర ప్రధానికాన్ని కోరుతున్నాను తెలుసుకోమని. ఏ విధంగా ఈ ప్రభుత్వం మొప్పెడుతుంది, ఈ కూటమి నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇచ్చిన మాట నెరవేర్చకుండా వంచిస్తున్నారు, ఏ రకంగా జరుగుతుందో ఆలోచించమని కోరుతున్నాను. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఎక్కడ కూడా లేవు. ఏం జరుగుతుందో ఉదయం వేసి రాత్రి ఏమో జరుగుతుందో తెలియదు. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్జీకి సంబంధించి పనికి ఆహార పథకం కింద ఉపాధి నిధులు తీసుకొస్తామని చెప్పారు యథాసంగా. ఏమైంది? ఎప్పుడు దేశ చరిత్రలో జరగని విధంగా ఏదో 1 వారం 2 వారాల్లో వేజెస్ వచ్చి ఇవ్వకపోవచ్చు, కానీ ఏప్రిల్ మే 2 నెలలు, ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి ఉపాధి హామీని కూలీలకి నిధులు రావట్లే, వేజు రావట్లే. దగ్గర 6-7 వారాలు అయిపోయింది. ఎప్పుడు ఇస్తారు ఇవి? ఎండాకాలంలో ప్రజలు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యం. ఇప్పటికైనా మీకు నిజంగా మీ నిజాయితీ పనులు చిత్తశుద్ధి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అభ్యంతరలే, ప్రజలు చూసుకుంటారు. ఎందుకు ఇవ్వట్లేదు సూపర్ 6? ఎప్పటి నుంచి ఇస్తారు ఆడబిడ్డ నిధి? ఎప్పటి నుంచి ఇస్తారు అమ్మకబడి, తల్లికి వందనం? ఎప్పటి నుంచి ఇస్తారు మహిళలకు ఉచిత బస్సు? ఆ బస్సు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? ఏదో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినట్టుగా ఆగస్టు 15 డేట్ అనౌన్స్ చేశారు. ఏదో మహిళలకు ఉచిత బస్సు ఇస్తే ఆ దినం నాడు ఓకే చేస్తారో చూద్దాం, చేయమని కోరుతున్నాం. చేయాలనే మా తాలూకు డిమాండ్. దాని విధి విధానం ఏంటి? గన్నవరం మాజీ శాసనసభ్యుడు వైసీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికే శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వంశీకి పోలీసుల కస్టడీలో ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆయన తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే స్పందించి ఆయన్ను కంకిపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గన్నవరం మాజీ శాసనసభ్యుడు వైసీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వంశీ కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇప్పటికే శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వంశీకి పోలీసుల కస్టడీలో ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆయన తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే స్పందించి ఆయన్ను కంకిపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. వంశీ అస్వస్థకు గురైన విషయం తెలుసుకున్న ఆయన భార్య పంకజశ్రీ వెంటనే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఆసుపత్రికి వచ్చి వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వంశీ కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కస్టడీ అనంతరం వంశీని కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో వంశీ భార్య పంకజశ్రీ మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన సిప్యాప్ పరికరం సహాయంతో మాత్రమే శ్వాస తీసుకోగలుగుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు అందుతున్న వైద్యం పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా లేదు అని ఆమె తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ వంటి ఆసుపత్రికి తరలించి వైద్యం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరినట్లు పంకజశ్రీ చెప్పారు. వంశీ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన 105 కేజీల నుంచి 85 కేజీలకు బరువు తగ్గిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆయనకి యూరిన్లో కీలోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయని. హాస్పిటల్ జడ్జి గారు మనకి ట్రీట్మెంట్ రాసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జస్ట్ ఆయనకి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఊపిరాడటానికి తీసుకెళ్తున్నారు, నెబులైజర్ పెట్టినారు, తీసుకొస్తున్నారు. మళ్ళీ 3వ రోజు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, అదే రిపీట్ చేస్తున్నారు. సో ఆయనకి హైపాక్సియా ఉంది, ఆయనకి సిప్యాప్ మెషిన్ ఎయిడెడ్ బ్రీదింగే. జైల్లో కూడా ఇప్పుడు ఆ మెషిన్తోనే పడుకుంటున్నారు నైట్. పోస్ట్ కోవిడ్ హీ హ్యాస్ ప్రాబ్లమ్స్ విత్ హిస్
ఐ మీన్ బ్రీదింగ్ ఇష్యూస్ అన్నమాట. సో అదే అడిగాము ఇప్పుడు కూడా. ఆవిడ హయ్యర్ హాస్పిటల్కి రెఫర్ చేశారు జడ్జి గారు. ఎయిమ్స్ ఏదైనా పర్వాలేదు, స్లీప్ స్టడీ ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళని డైరెక్ట్ చేశారు ఆవిడ. ఆరోగ్యం అదే, వెయిట్ లాస్ ట్రెమెండస్ గా ఉంది. ఈ రోజు చూస్తే ఆయన 85 ఉన్నారు. హీ వాజ్ 105. చాలా వెయిట్ లాస్ అయ్యారు. బెయిల్ పిటిషన్ మండేకి ఉందండి. కస్టడీ 2 రోజులు కూడా వామిటింగ్స్ నడుస్తాయి. 2 రోజులు కానీ బాగుండలేదు, వామిటింగ్స్ అవి. రాత్రి కూడా హాస్పిటల్లోనే పెట్టారు. వాళ్ళ ఉదయం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మాత్రం దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. ఎప్పుడై 5 రోజుల క్రితం అడ్మిషన్ ఇస్తానన్న వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. సో దట్ వి ఛాలెంజ్ ఇన్ కోర్ట్. ఎయిమ్స్కి రిఫర్ చేయమని అడిగాము. అది జైలు అథారిటీస్ డెసిషన్ తీసుకొని చెప్తారు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై సీఎం చంద్రబాబు నివేదిక. ఏపీలోని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం. ఏపీ ప్రభుత్వం పట్ల సినీ పెద్దలకు కృతజ్ఞత లేదని పవన్ కళ్యాణ్ ఆవేదన. ముఖ్యమంత్రిని కలవకపోవడంపై అసంతృప్తి. గత ప్రభుత్వ వేధింపులు మరిచారంటూ చురకలు. 13వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.